ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 1 by 1 మీ పేర్లేంటో, మీరేం చదువుతున్నారో చెప్పండి. పెద్ద అరుంధతి మేడం కూడా ఇలాగే అందరితో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిపోయేది మేడం. సరస్వతి మేడం గారే చెప్పారు. సారీ మేడం, పెద్ద మేడం గారిని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. లేదు రాజుగారు, నేను ఆలోచిస్తుంది అది కాదు. ఎవరికైతే నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండాలనుకున్నానో వాళ్ళు నన్ను ఈరోజు చూడబోయారు. ఆయన నన్ను చూస్తుంటే ఆయన చూపులకి నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయేదాన్ని. అందుకే 7 ఏళ్ల గడువు ముగిసే వరకు ఇక్కడికి రాకూడదు అనుకున్నాను. రాక తప్పలేదు, కానీ త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకు మేడం? ఏ విధైతే మిమ్మల్ని దూరంగా పంపించేసిందో అదే విధి మళ్ళీ మిమ్మల్ని వెనక్కి రప్పించిందో అనుకోవచ్చుగా. ఈ సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదంటారు. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. కానీ ఒకవేళ ఆయన గనక నన్ను చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది కదా రాజుగారు. సార్ మిమ్మల్ని చూడలేదు కదా మేడం, ప్రమాదం కూడా జరగలేదు కదా. నేనిక్కడే ఉంటే ఈ 2 ఏళ్ళు నేను ఇలాగే ఈ ప్రమాదంతో పోరాడాల్సి వస్తుంది. మేడం, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మీరు బాధపడకండి. ఇక్కడ మీకు అంతా బాగుంటుంది. మీకు పాపకి ఏ లోటు రాదు. ఆయన ఎలా ఉన్నారు రాజుగారు? సీత లేని రాముడు ఎలా ఉంటాడు మేడం? మరి పిల్లలు ఎలా ఉన్నారు? ఆ శూర్పణఖ చేతుల్లో చిత్రహింసలు పడుతున్నారని మీకు ఎలా చెప్పను మేడం? అందరూ బాగున్నారు మేడం. మీకోసం సారు పిల్లలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని నేను ఒకసారి చూడాలి. మనోహరి, అమరుస్తున్నాడు. అమర్, ఎక్కడికెళ్ళావు అమర్? డాడ్, మీతో కొంచెం మాట్లాడాలి. తప్పుకో. మూవ్. ఏమైంది రాథోడ్? డాడ్ ఎందుకు సీరియస్ గా ఉన్నారు? ఏం జరిగింది రాథోడ్? మీరు కంగారు పడకండి, మంచి విషయమే జరిగింది. ఏంటా మంచి విషయం? అది మీకు మంచి విషయం కాదులేండి. అసలు ఏం మంచి జరిగింది రాథోడ్? ఏదైనా గుడ్ న్యూసా? అవునమ్ము, పెద్ద గుడ్ న్యూసే. ఏమైంది రాథోడ్? ఏంటో త్వరగా చెప్పు. మిస్ అమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారు.
రాథోడ్ హ్మ్, మిస్ అమ్మ బుజ్జమ్మ తిరిగి వచ్చారా? నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు రాథోడ్? ఇంటి బయట ఉన్నారా? మేము వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తాం. ఏ, ఆగండి 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 ఆగండి. మిస్ అమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారు కానీ ఇంకా ఇంటికే రాలేదు. అదేంటి రాథోడ్, వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదు? వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొని రాలేదు రాథోడ్? అవును రాథోడ్, ఎందుకు తీసుకురాలేదు? డాడీ ఫ్రెండ్ ఒకరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారమ్మా. ఆయన వస్తున్న బస్సులోనే మిస్ అమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారంట. డాడీ ఫ్రెండ్ చెప్పారు. మరి మిస్ అమ్మ బుజ్జమ్మ ఇంటికి ఎందుకు రాలేదు? ఇంటికి రాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అందుకే డాడీ కోపంగా ఉన్నారు. అయ్యయ్యో, మీరేం బాధపడకండి. మిస్ అమ్మ బుజ్జమ్మ మొత్తం హైదరాబాదులో ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. అతి త్వరలో మనం మిస్ అమ్మని బుజ్జమ్మని చూడబోతున్నాం. మిస్ అమ్మ బుజ్జమ్మ రాకతో ఈ ఇంటికి పట్టిన శని దరిద్రం అన్ని వదిలిపోతాయి. హ, మళ్ళీ మన ఇంటికి సిసి వెలుగు రాబోతుంది. అమ్ము అంజు, మీరు వేసిన కృష్ణుడి పాదాలు వృధా పోలేదు. ఆ పాదాల్లో బుజ్జమ్మ అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆనందు, ఆకాశు, బుజ్జమ్మ కోసం మీరు కట్టిన తోరణాలు పాడవక ముందే తనే ఇంటికి వస్తుంది. స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉండండి. ఈ ఇంటికి పెట్టిన గ్రహణం వీడిపోయింది. అమావాస్య చీకట్లు తొలగిపోయాయి. వచ్చేది పున్నమి వెన్నెలే. తప్పకుండా